పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చివరి తేదీ 26 ఫిబ్రవరి 2021. 10వ తరగతి పాస్తోనే మీకు ఉద్యోగం పొందవచ్చు. ఇంటర్వ్యూలు లేవు. మీ ప్రాంతంలో 10వ తరగతిలో మెరుగైన మార్కులు సాధించారా? అయితే కేంద్ర ప్రభుత్వ కొలువు పొందే అవకాశం మీకున్నట్లే. రాత పరీక్ష రాయనక్కర్లేదు. ఇంటర్వ్యూకు హాజరు కానవసరం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 3446 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేవు. ఆంధ్రప్రదేశ్లో 2296, తెలంగాణలో 1150 ఖాళీలు ఉన్నాయి. ఏ అర్హతలు ఉండాలి అంటే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష ఉండడం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదవడం తప్పనిసరి. బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. కనీసం 60 రోజుల వ్యవధికి తగ్గకుండా శిక్షణ తీసుకున్నట్లు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి దీన్ని పొందాలి. అయితే దీన్ని ఉద్యోగానికి ఎంపికైన తర్వాత కూడా అందించవచ్చు. 10వ తరగతి, ఇంటర్, ఉన్నత విద్యలో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదువుకున్న వారికి ఈ సర్టిఫికేట్ అవసరం లేదు. వయసు జనవరి 27, 2021 నాటికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు. గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది. ఫీజు మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలిన అభ్యర్థులు ₹100 చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 26. ఎంపిక విధానము: అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, పని సమయాలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి గరిష్టంగా 20 ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అయితే ఒక్కో సెట్లో 5 చొప్పున ఆప్షన్లు నమోదుకు అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆప్షన్ 1, తర్వాత దానికి ఆప్షన్ 2 ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒక చోట పోస్టింగ్లు కేటాయిస్తారు. ఎంపికైన వారికి సమాచారం SMS, ఈమెయిల్, పోస్ట్ ద్వారా అందుతుంది. వేతనాలు: సేవలు అందించిన పని గంటల ప్రకారం వీరికి వేతనాలు ఉంటాయి. అంటే కొన్ని శాఖలకు రోజుకి 4 గంటలు, మరికొన్ని శాఖలకు 5 గంటలు పని వ్యవధిని నిర్దేశించారు. అందువల్ల ఎంపికైన బ్రాంచ్ బట్టి వేతనం మారుతుంది. రోజుకి 4 గంటల చొప్పున సేవలు అందించే కార్యాలయానికి BPMగా ఎంపికైతే ₹12,000. అదే 5 గంటల సేవలు అందించే శాఖలో విధులు నిర్వహిస్తే 14,500 పొందుతారు. ABPM డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైన వారు 4 గంటల సేవలకు గాను ₹10,000, 5 గంటలకైతే ₹12,000 అందుకుంటారు. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు సంబంధించిన సేవలకు గాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో BPM, ABPM డాక్ సేవలకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వహించడానికి ల్యాప్టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.